గత పోయిన ప్రభుత్వంలో 24 గంటలు వచ్చినాయి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాక. ఊరేస్తే ఊరే అన్నాడు. మీరు ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే. మాకైతే నమ్మకం లేదు. ఆ పంట వేసి మునిగిపోవద్దు. వయసున్నోడు పోయినా పిల్లోడు పోయినా ఎవరు పోయినా మంచి గౌరవిస్తాడు. పోయిన ఎమ్మెల్యే మారి ఉన్నాడు. పోతే ఎవరన్నా పోతే పక్కన ఉండాలి అని అట్లా తీసి రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన కింది స్థాయి నుండి పోకుండా అన్ని కేసులు, తాకట్లు, తంతాలు అన్ని పడుకుంటా రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంత్ అన్న. మన పులిబిడ్డ లాగానే నల్లమల పులిబిడ్డ అంటే అంత. నమస్తే, వెల్కమ్ టు జీటీవీ మీడియా. నేను మీ అంజీ. నాగర్ కర్నూలు జిల్లాలో గుడిపల్లి గ్రామానికి వచ్చినాం. నాగర్ కర్నూలు మండలమే. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కూచుకుల రాజేష్ రెడ్డి గారి ఊరికి దగ్గరలోనే ఉంటుంది. మామూలుగా 10 కిలోమీటర్లు ఉంటుందండి. 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు 7-8 కిలోమీటర్లే ఉంటుంది. అయితే ఈ ఊరికి వచ్చిన తర్వాత మనం మన ఊరు మన సర్పంచ్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము. ఈరోజు రాగానే చాలా మంచిగా అనిపించింది ఈ ఊర్లో. ఎందుకంటే నేను వేరే ఊర్లలో కూడా వెళ్ళినా కానీ ఈ ఊర్లో గ్రామ సభ రోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చాలా మంది వచ్చి ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర కూర్చొని చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నారు. తర్వాత ప్రభుత్వ అధికారులు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇదంతా మార్పు ఏంటో ఒకసారి ఈ ఊరు సర్పంచ్ గారితో మాట్లాడదాం. అన్నగారు మనతో ఉన్నారు. నమస్తే అన్న, కంగ్రాచులేషన్స్ మొత్తానికి సర్పంచ్. థ్యాంక్ యూ అన్న. అయితే ప్రస్తుతం మీరు గెలిచిన తర్వాత ఈ గూడిపల్లి గ్రామంలో ఎలాంటి పనులు చేశారు? మేము మంచినీళ్ళ వాటర్ పైప్ లైన్ చేసినాం, అండర్ గ్రౌండ్ చేసినాం, చిన్న చిన్న లీకేజీలు చేసినాం. ఇందిరమ్మ ఇండ్లు ఒక 32 శాంక్షన్ అయినాయి. 28 కంప్లీట్ కుండాయి. ఒక 2 ఇండ్లు బ్యాలెన్స్ పడ్డాయి. ఖచ్చితంగా ఆ పని అభివృద్ధి చేసుకుంటూ ఈ మంచినీళ్లకు గుడిపల్లి గ్రామంలోనే మిషన్ భైరత పెద్ద మొత్తం గుడిపల్లినే నీళ్లు ఉంటాయి. గుడిపల్లి నీళ్ళు ఎట్లా తక్కువైనవని అడుగుతారు. మిగతా గ్రామాలకు ఇచ్చేటాలకు మాకున్నది ఒకటి 40,000 ట్యాంకీ, ఒక 2 ట్యాంకీలు 60,000 ట్యాంకీలు. అవి నిండితే సరిపోతలేవు. సరిపోక వాళ్ళేంది ఇంతవరకు 24 గంటలు వచ్చినాయి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాక. అది ఎందుకు తక్కువ అంటే ముందలూరులు కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేసే వాళ్ళకు ఇక్కడ టైమింగ్ అయితేనే అవి నిండే కాడికే మీకు సరిపోతాయి అనేది వాళ్ళు కేటాయించారు. కాబట్టి మనం స్పెషల్ గా రాజేష్ రెడ్డి ఆధారంలోనే 2,60,60,000 ఒకటి శాంక్షన్ చేసిండు. గ్రామ పంచాయతీ ఫండ్ కింద మళ్ళీ ఒక 90,000 చేసి 2 ట్యాంకీలకు పైప్ లైన్ చేసేసినాం. నీళ్ళకి ఇప్పుడు ఎలాంటి కొదక లేకుండా ఎవరు నీళ్ళని అడగకుండా చేసే విధంగా చేసినాం అభివృద్ధి అనేది. ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇవాళ బ్రహ్మాండంగా దాదాపు 100 పైన ఇచ్చినాం. రాజేష్ రెడ్డి లెక్కల 100 పైనే కానీ తక్కువ లేవు రేషన్ కార్డులు ఇచ్చినాం. కళ్యాణ లక్ష్మి గుడక నేను సర్పంచ్ అయినాకనే ఒకటే రోజు 11 ఇచ్చినాం. అంతకు ముందు రాజేష్ రెడ్డి గెలిచిన వర్షాంతి ఇప్పటికీ ఒక 50 కళ్యాణ లక్ష్మి మన సార్ వచ్చినాక ఇచ్చినాం. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఒక దాదాపు ఒక 20 నుండి 30 మధ్యలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం. ప్రతి ఒక్కటి ఏది మన రుణమాఫీ అనేది కూడా 2 లక్షలు 99% అందరికైనా ఒక 10% బ్యాలెన్స్ ఏంటంటే కార్డులో ఓటు, రేషన్ కార్డులో ఓటి, దానిలో ఓటు ఉండి ఆధార్ కార్డులో ఓటు ఉండి మిస్టేక్ అయ్యి అవి కాలేదు. ఇవాళ బ్రహ్మాండంగా ఆ పనులు అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీలో 7-8 లక్షలు కూడా వచ్చినాయి, సెంట్రల్ ఫండ్స్ వచ్చినాయి. అవి పనులు కూడా చేపడుతున్నాం. ఇప్పుడు ఇవైతే బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇవాళ గ్రామ సభ పెట్టినాం. గ్రామ సభలో ఖచ్చితంగా జనం వచ్చిండ్రు. ఎందుకు వచ్చారు అంటే మనం ఎవరికి కూడా ఆశ పడకుండా
ఈ దీనిలో ఏమొస్తుంది అందులో ఏమొస్తుంది అనేది కాదు. నేను సర్పంచ్ని 40 ఏళ్ల సంధి లేని రికార్డుగా ఇవాళ సృష్టించి నాకు 215 ఓట్ల లీడుతోని తెచ్చిర్రు కాబట్టి ప్రజలకు కూడా ₹1 ఏదైనా లాశపడకుండా పనులు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి వాళ్ళ అభిమానంతోనే నన్ను గెలిపించారు. వాళ్ళ అభిమానమే నన్ను ఇవాళ ఇంత స్థాయికి తెచ్చిందంటే ఆ అభిమానంతోనే వాళ్ళ గుడిక వాడు ఏడు పిలిచినా ఎక్కడ పిలిచినా నేను పోగలుగుతున్నా. అందుకొరకే ఈ పొజిషన్ లో జనం నన్ను ఆకర్షించి తెచ్చారు కాబట్టి ఈ స్థాయిలో ఉన్నామని. కానీ గ్రామ సభ అంటే వార్డు మెంబర్లు సర్పంచ్ 2, 3, 4 కనిపిస్తారు జనరల్ గా. ఎందుకంటే ఆ మీటింగ్ కి సంబంధించిన కొంతమంది మాత్రం. ఈ ఊర్లో మాత్రం దగ్గర ఈ రోజు నేను చూసాను 50 నుంచి 100 మంది కనిపించారు. అంతమందికి ఎట్లా వచ్చారు అంటే నేను కన్ఫామ్ గా నన్ను గెలిపించారు కాబట్టి నేను ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ప్రతి ఒక్కరు కూడా మీరు రావాలి, వచ్చి మీరు అభివృద్ధిగా జనముల ఆకర్షణ ఎందుకు వచ్చారు అనేది అవతలోని కూడా అగుపడాలంటే జనం ఉంటేనే వాళ్ళకి ఆకర్షణ అయిన సన్నిహితంగా పిలిచిండు కాబట్టి వచ్చిండు అనేది ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి రావాలి. ఇవాళ గ్రామ సభ అంటే మీరు ప్రజల్లో అడగాలి. వచ్చిన ఆఫీసర్లు వస్తారు, మాకు ఇది లోటు ఉంది, ఇది లేదు అనేది ప్రతి ఒక్క ఆఫీసర్ ముందర అడగకపోతే మనకి ఎవరు అమ్మ గుడక పెట్టదు అనేది అంటారు. అడిగితేనే మనం అన్నిట్లా తెలుసుకుంటేనే మనకు అది ఒక వింకితగానం ఉంటదనే ఉద్దేశంతోనే అందరూ వచ్చి గ్రామ సభకు అటెండ్ అయ్యారు. రైట్. అక్కడ ప్రధానంగా చూసుకుంటే సమస్యలు కూడా ఏం ఎక్కువగా పెద్దగా వినిపించలేదు. ఏమన్నా ఉంటే ఆల్రెడీ అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, ఆశా నౌకర్స్ కావచ్చు, స్కూల్ కి సంబంధించిన చిన్న చెప్తా ఉన్నారు. ప్రతి ఊర్లో చూసుకుంటే ఏందంటే సర్పంచి స్కూల్ కి 1 వారము, అంగన్వాడికి 1 వారము, అక్కడ వంటలు ఎలా ఉన్నాయి, ఎట్లా చేస్తుర్రు, పిల్లలకు మంచి ఫుడ్ ఆహారం ఇస్తుర్రా లేదా అని చెప్పేసి ప్రతి ఊర్లో ఇదొకటి ఎంట్రీ అయ్యి చెక్ చేస్తా ఉన్నారు. మరి మీ ఊర్లో మీరు ఎంత వరకు వెళ్తున్నారు? నేను ఇప్పుడు ఇంకా స్కూల్ స్టార్ట్ కాలేదు. ప్రతి ఒక్క దానికి హెడ్ మాస్టర్ సార్ కుర్మయ్య సార్ గారు వస్తుండ్రు, అడుగుతున్నాడు ఏంది సమస్య, నాకు వంటలు లేరు, వంటలది ఏంటంటే సార్ నేను నా సహాయశక్తిల శాతనైన కాడికి నేను మీకు హెల్ప్ చేస్తాను, హెల్ప్ చేసి మీకు ఖచ్చితంగా చేస్తాను, వంట కూలీలను చూస్తాను. ఎవరైనా తల్లిదండ్రులు బడికి రాకున్నా వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళతో పరిష్కారం చేసి అమ్మా నాకైతే చదువు రాదు, నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే జనం ఇచ్చిండ్రు, నాకు చదువు రాదు కానీ ఈ స్థాయి ఇచ్చిన దాన్ని కూడా మీరు ఆ పిల్లల తల్లిదండ్రులకు పోయి చెప్పి స్కూల్ కు పంపిస్తా అని చెప్పి నేను మాట తీసుకున్నా అని చెప్పి చెప్తున్నాను సార్. ఈ రోజు బాలలే రేపటి భవిష్యత్ పౌరులు. ఎందుకంటే చదువుకుంటేనే ఇది ఉంటది, చదువుకోకపోతే నేను ఎడ్యుకేషన్ వాళ్ళు ఎంబడి ఉండబట్టే ఇంత నాకు సంస్కారం ఇచ్చినందుకే నేను ఈ పద్ధతిగా మాట్లాడడానికి ఉంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటే ఎడ్యుకేషన్ వస్తుంది, మామూలు వాళ్ళు ఎంబడి వస్తే వాళ్ళ ఉద్దేశం వస్తుంది. నేనేందంటే ఇప్పుడు అందరు ఎడ్యుకేషన్ నాగం సార్ ఉన్న పర్సన్ ఎడ్యుకేషన్ పర్సన్ తో ఉన్నాం, నాగం ఏడున్నా ఇక్కడ రారా అని పిలిచి మంచి సన్నిహితుడు ఆయన. మొన్ననే ఒకటి పొరపాటు ఇంకా సార్ ఎంబడి వచ్చిండు కాబట్టి నేను సార్ కాదని యువతలకు వచ్చిన చేసిన. సో మీ గురువు గారు నాగమే, మాకు ఫస్ట్ గురువు అయితే నాగమే. చాలా చోట్ల వింటా ఉన్నా నాగం సార్ మాత్రమే తెలుస్తా ఉంది. ఎందుకంటే మీ వయసు ఉన్న వాళ్ళు నాకు ఓటకు వచ్చిన పర్సంది ఫస్ట్ బీజేపీకి ఓటేసిన, బీజేపీకి 5 ఏళ్ళు డిప్యూటీ సర్పంచ్ చేసిన 25 ఏళ్ల కింద. ఇప్పుడు ఆ జనం అప్పటి నుండి ఆ జనం లోపల ఉండం కాబట్టి ఇవాళ ఈ స్థాయిలో ఈ జనం కూడా తీర్పిచ్చి 25 ఏళ్లకు మళ్ళా నన్ను సర్పంచ్ని వెనుకున్నారంటే జనం మంచితనం కొరకే నేను ఇది ఉండగానే నాకు కావాలి పదవి అనేది లేదు. జనం వాళ్ళు ఎన్నుకున్నారు, వాళ్ళు 40 ఏళ్ల సంధి లేని రికార్డు ఇవాళ సృష్టించి 215 ఓట్లు లేడు. ఎప్పుడున్నా త్రాసు 11 ఓట్లు 73 ఓట్లు ఈ లెవెల్ ఉన్నది కానీ ఈ స్థాయి పెరిగిందంటే ఇప్పుడు సొంత స్వభావం కోసం కాకుండా ప్రజల కోసమే పనులు చేస్తున్నానని చెప్పేసి అంటా ఉన్నారు. మరి చూసుకుంటే ఇందిరమ్మ ఇండ్లు కూడా చక్కగా అనిపిస్తున్నాయి. మీ ఊర్లో ఎన్ని కంప్లీట్ అయినాయి, ఎన్ని ఇండ్లు వచ్చినాయి? ఇప్పుడు 4 ఇండ్లు కంప్లీట్ అయినాయి. అవి రుబ్బెన కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 6 ఇండ్లు అవుతానున్నాయి. ఇప్పుడు దాదాపు ఒక 10 ఇండ్లు కంప్లీట్ ఉన్నాయి. అంటే 25వ తారీఖు 30వ తారీఖు లోపల ఖచ్చితంగా అవి ఇప్పుడు ఓపెన్ చేయొచ్చు.
ఓకే. నెక్స్ట్ ఇంకేమన్నా రాబోతున్నాయా ఇంకా? మళ్ళా ఖచ్చితంగా సెకండ్ విడత ఉమ్, అంటే నేను ఎలిజిబుల్ అన్నవి 119 ఇండ్లు అంటే రేకులు వచ్చే, గుడిచెలు వచ్చే, ఉమ్, ఇవి మన కట్టె కప్పులు వచ్చే ఉమ్, 29 అంటే 119 ఇండ్లు ఉన్నాయి. ఉమ్, దానిలో ఇచ్చింది మేము 30 ఇండ్లు. ఉమ్, 30 ఇండ్ల 28 ఇండ్లు కంప్లీట్ అయినాయి. ఉమ్, ఇంకా 2 ఇండ్లు కూడా మళ్ళా వేరే వాళ్ళకు అటెండ్మెంట్ చేసినాం. అది కూడా ఓకే అయ్యింది. ఉమ్, ఈ వారం రోజుల్లో ఇయ్యొచ్చు గుడక అది. ఉమ్. మళ్ళా గుడక మాకు మళ్ళా 30 ఇండ్లు వచ్చినా తక్కువనే. మాకు 119 ఇండ్లకు ఉమ్, ఇప్పుడు పోయింది ఎంత, ఉమ్, 30 ఇండ్లు పోయినాయి. ఉమ్, 30 ఇండ్లు పోతే 119 90 అంటే 89 ఇండ్లు ఉంటాయి మనం ఎలిజిబుల్ గానీ ఇంతవరకు ఉన్నవే. ఉమ్, కొందరు స్థలం ఉండి పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఉమ్, ఏది మాకు ఇల్లు అనే టిక్ చేయని వాళ్ళు ఉంటారు. చాలా మంది ఇంకా దాదాపు ఎత్తుకుతే ఓన్లీ ఖాళీ స్థలం ఉంటది. ఉమ్, అవి ఉమ్, అథ్లెటిక్ గుడక ఎలిజిబుల్ గా చేసి ఇది రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఉమ్, మళ్ళీ ఎందుకంటే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే అయ్యా మీరు ఫోటో దిగలేదు, ఉమ్, ఫోటో దిగండి మేము మీకు ఆప్షన్ లేదు, ఉమ్, మేము ఇచ్చేది లేదు. ఎమ్మెల్యే గారు చెప్పినా రాదు, ఉమ్, ఎవరు చెప్పినా రాదు. అది ఆప్షన్ మళ్ళా ఆన్ చేయాలి. ఆన్ చేసి వీళ్ళు దరఖాస్తు పెట్టుకోవాలి. అది ఓకే చేస్తేనే ఇప్పుడు అది ఇవ్వగలుగుతాం. ఉమ్, అవును. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, సర్పంచ్ దానికి వస్తారు, పంచాయతీ సెక్రటరీ దానికి వస్తారు, ఏమయ్యమ్మ నాకు ఇల్లు ఇవ్వకపోతే అయ్యా మాకు అది ఆన్ కాలేదు, ఆన్లైన్ లేదు, మేమేం చేయలేము, ఆన్లైన్ కు దరఖాస్తు పెట్టుకోండి, ఎలిజిబుల్ వచ్చినప్పుడు మేము కొడతాం అని చెప్తున్నాం. రైట్. ఈ సమయం ఇట్లా అన్ని పైనుంటి వస్తేనే మనం ఏమైనా చేయగలుగుతాం. గానీ మన స్థాయిలో ఉన్నది ఏంటంటే గ్రామ పంచాయతీ నిధులలో ఏదైనా చేయాలంటే మనం చేస్తాం. ఈ ఇంద్రమ్మ ఇండ్లు గాని, పై స్థాయిలో ఇప్పుడు సిసి రోడ్లు గాని, ఇప్పుడు ఒక 50 పెద్ద బల్బులు తెచ్చినాం. ఆహా. ఉమ్, ఇంతవరకు లూజ్ లైన్ల కింద 20 ఫోన్లు వేసినాం. ఉమ్, సార్ వచ్చిన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు చెప్పారు కాబట్టి వాళ్ళ ఉద్దేశంలో ఫస్ట్ 20 ఫోన్లు వస్తే లూజ్ లైన్ కింద ఇచ్చినాం. ఇప్పుడు రోడ్ ఎంబడి మాకు పెద్ద లైట్లు కావాలని ఉమ్, మెయిన్ రోడ్ ఎంబడి ఏడికి మన బ్రిడ్జ్ వరకు కావాలి, రైస్ మిల్ కానుండి బ్రిడ్జ్ వరకు కావాలని పెద్ద లైన్లు వస్తే ఒక 16 ఫోన్లు వచ్చినాయి. ఇంకా మిగతా ఫోన్లు లోడ్ లేవు, ఇవి సరిపోతే ఇస్తామని చెప్పారు. ఉమ్, ఉమ్, ఎవరు ఏఈ గారు చెప్పారు. దానికి ఆయన కాంట్రాక్టర్ రాలేదు. ఆ ఫోన్లు వార్త తేవాలని ఉడక పెద్ద లైట్లు 50 వాట్స్వి 50 లైట్లు తెచ్చినాం. మళ్ళా ఊరు మొత్తం లైట్లు వేసే విధానం ఉంది. ఇప్పుడు మా కార్యక్రమం ఇట్లా నడుస్తుంది. నైస్. మీ ఊరు అభివృద్ధి బాటలో వెళ్తుందని చెప్పేసి కనిపిస్తా ఉంది. సో మన రాజేష్ రెడ్డి గారి గురించి వస్తే, మీకు ఎప్పుడైనా నా ఊరికి ప్రత్యేక నిధులు కావాలి అని చెప్పేసి అడిగారే అనుకోండి, సానుకూలంగానే ఇచ్చే సిచ్యువేషన్ లో ఉన్నారా? ఇస్తారా ఆయన? మనకు అనుకూలంగా రాజేష్ రెడ్డి గాని, ఇప్పుడు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గాని మనకు అనుకూలంగా ఉన్నారు. వాళ్ళు మా తమ్ముడు అనుకున్నాడు, మనం అడిగిన దాన్ని కాదనకుండా పని చేస్తున్నాడు. పెద్ద సార్ని అడిగినా, ఎమ్మెల్సీ గారిని అడిగినా కాదు బిడ్డ ఇది అన్నాడు. ఒకటి మేము సారు మాట్లాడింది వనపట్ల రోడ్డు, గుడిపల్లి రోడ్డు పెట్టినాం. అది గుడక అతి తొందరలో అవుతుంది. సార్ ఒకటే మాట ఇచ్చిండు, నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఆ రోడ్డుకు అడిగితే ఖచ్చితంగా నా టైం ఉన్నంత సేపట్ల నేను శాంక్షన్ చేపిస్తా, నీకు రోడ్ వేపిస్తా అని చెప్పిండు. బీటీ రోడ్డుకు 7 కోట్లు అయినా సరే పెట్టి చేపిస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. గుడిపల్లి దేవాలయము కినాల్ కాలు వచ్చి మొత్తం నీళ్లు మళ్ళినాయి. నీళ్లు మల్లితే ఎవరు పట్టించుకోకపోతే నేను సారెంబడి వాడి శివాలయం శనకేశ్వరుడు దానికి ఎండోమెంట్ కింద 10 లక్షలు గ్రామంకి వెళ్ళి కట్టినాం. ఆయన ఉద్దేశంలో పట్టించుకొని దాన్ని శాంక్షన్ చేపించిండు. చేపించి 25 లక్షలు రిలీజ్ అయినాయి. కాంట్రాక్ట్ ఎవడు వేస్తలేడు కాబట్టి అది బ్రేక్ అయింది. ఈ 2 ఆయన ఇంపార్టెంట్ గా చెప్పిండు. మిగతా దానిలో కూడా నేను ఉందా అని చెప్పి రాజేష్ రెడ్డి మాట ఇవ్వడం వల్ల జనమిలో ఇచ్చినాం. ఆ ఆకర్షణతో పని నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క దానికి కూడా మనకు ప్రజలు ముందరికి నడిపిస్తుండ్రు. మనం కూడా ప్రజలు దొబ్బినప్పుడే నేను ముందరికి పోతుండనే సమయం ఇచ్చినందుకు
ఇట్లా పని చేసుకుంటూ పోతుండ. సూపర్. అయితే మన గుడిపల్లి జాతర అంటే ఎంతో ఫేమస్. ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ గుడిపల్లి జాతర అంటే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటా ఉంటారు. మరి ఆ గుడికి సంబంధించిన అభివృద్ధి పనులు ఏమన్నా? ఇప్పుడు గుడిపల్లి ఏం చేశారంటే అది గుడిపల్లి శివరు గుడిపల్లి గట్ట అంటారు. ఓకే. అయితే గట్టు కాడికి మాకు ఉంది, మా పేరు ఉంది. అందరూ చాలా పెళ్లిళ్ళ శివరు అది. దానిలో ఏం చేసారు, ఇంతవరకు గుడిపల్లి మా పెద్దలు ఉన్నాగా మేము సగం మందివి, వాళ్ళు సగం మంది ఉండి దాన్ని వచ్చిన దాన్ని షేర్ ఎట్లెట్లా చేయాలనేది మేము చేస్తుంటిమి. ఇప్పుడు పోయినసారి సర్పంచ్, అటు పోయినసారి సర్పంచులు వాళ్ళు సపరేట్ గా ఎప్పుడైతే కేసీఆర్ చేసిండో వాళ్ళు అయినాక మాది గుడిపల్లి గట్టును పేరేమో గుడిపల్లి ఉంటది, శివరు వాళ్ళది, మొత్తం వాళ్ళదే, మెయింటెనెన్స్ వాళ్ళదే, అన్ని వాళ్ళదే. మేమేమైనా మొక్కి వచ్చే కాడికే మా బాధ్యత ఉంది. వాళ్ళు పిలుస్తలేరు. ఇప్పుడు పిలిచి ఇంతవరకు ఎట్లున్నది అంటే మా పెద్దలు వాళ్ళ పెద్దలు ఉన్నాగా వాళ్ళు ఇంతమంది వారం రోజులు ఉందనగానే మీ ఊరు పెద్దది, మీతో కూర్చొని మీ శివరే అంటారు. ఇప్పుడు ఇది ఢిల్లీ వరకు మాకు మారాలి, గట్టు మారాలి, గుడిపల్లి గట్ట అనకుండా చాలా పెళ్లి గట్ట అనాలని. కానీ అది చట్టంలో వచ్చింది, మారలేదు. ఇప్పుడు కూడా కలిసి వ్యవహారంగా అందరూ చేస్తే దానికి 4 చేతులు వేస్తే ఒకలాగుంటది, 2 చేతులు వేస్తే ఒకలాగుంటది, ఒక చేతి వేస్తే ఒకలాగుంటది. ఈ డ్యామ్ మాది అంటారు, రిజర్వాయర్ మాది అంటారు. అది కాదు, గుడిపల్లి రిజర్వాయర్ అంటారు. అంటే మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది, గుడిపల్లి రిజర్వాయర్ డ్యామ్ అని చేసింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మాదంటారు, డ్యామును మాదంటారు. డ్యామ్ అయితే అలాది కాదు, ఆల్రెడీ మా పేరే ఉంది. డ్యామ్ మార్చుకోవాలని ఆలోచన చేస్తారు, కానీ అది మార్చలేదు వాళ్ళకు. గట్టుగా 100% మాకే ఉంది. వాళ్ళకి ఏదంటే పేరు గుడిపల్లి జాతర, గట్టు గుడిపల్లి, పేరు గుడిపల్లి. జాతర వేదిక ఎక్కువ శాతం ఇక్కడ నుంచి అవుతారు. అది ఏమైంది, డిస్టిక్ చేంజ్ అయినందుకు మాదని అంటారు. పుల్పర్తి డిస్టిక్ అయినది ఇప్పుడు మామూలుగా. ఆ శివరు మనకు ఉన్నట్టేనో మొత్తం కలిసి ఉంటుంటే, ఆ చివరి అక్కడకు శివరు. అసలు ఎట్లా గుట్టమైన దేవుడు ఎట్లా వెలిచిండు, దాని గురించి ఏమన్నా తెలుసా? అప్పుడు నేను మా నాయన ఏడాది నడదాం పిల్లనప్పుడు చనిపోయాడు. మా పెద్దలు ఏమనేదంటే గుడిపల్లి గట్టుకు దేవుడు వస్తాడు అని మా నాయన చెప్పిండట. ఆ ఉద్దేశం ఎట్లా వస్తాడు ఏం కథ అనేది మనకు తెలియదు, కానీ ఆ మాట మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుడిపల్లి గట్టుకు దేవుడు వస్తాడని ఆయన తోలుకపోయి ఆడ నీళ్లు దుంకేది చూపించి వచ్చిండు అనేది ఒక వినికిడి తెలుసు. అప్పటికి నేను చిన్న పిల్లగాని, నాకేం తెలియదు. ఇప్పుడు తెలిసినట్టు మనం ఏం చెప్పినా అది కాదు, కరెక్ట్ కాదనేది. రైట్. మన గ్రామంలో ఎక్కడ చూసినా కూడా ఈ మధ్య మొక్కజొన్న కొనుగోలు గురించి కొంచెం వినిపిస్తా ఉంది, సరిగ్గా రైతుల నుంచి కొనుగోలు చేయట్లేదు అని చెప్పేసి పెద్ద మొత్తంలో ప్రచారం జరుగుతా ఉంది. మన ఊర్లో పరిస్థితి ఎట్లుంది? ఇప్పుడు మన ఊర్లో మిగిలింది లేదు, మొత్తం గవర్నమెంట్ కి కొన్నారు. ఒక వర్షం వచ్చింది, వర్షంలో తడసొచ్చు కూడా. ఇప్పుడు 1 ఎకరా ఇంతవరకు 3 క్వింటాలు 4 క్వింటాలు వండేది. ఇప్పుడు 1 ఎకరా 40-52 క్వింటాలు వచ్చింది. ఒక వ్యక్తికి 2 ఎకరాలు వేస్తే 104 క్వింటాలు అయినాయి. ఒక వ్యక్తికి 40 క్వింటాల్ లాక్ వచ్చినాయి, ఒక వ్యక్తికి 30 క్వింటాల్ లాక్ వచ్చినాయి. అంటే ఆ దిగుబడిని బట్టి మన ప్రొసీజర్ ఏంది, మనం ఇంత టార్గెట్ అనేది మనకు ఉంటది. ఆ టార్గెట్ దాటి పండినాక ఉడక మనకు అది ఉడక కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. మనం ఎంత స్టాక్ పెట్టుకోవాలో అంతే ఉంటది. అతికే పంట వండినాక గవర్నమెంట్ తిడితే మనకు వచ్చేది ఏం లేదు. పైన సెంట్రల్ గవర్నమెంట్ కొడితేనే స్టేట్ గవర్నమెంట్ స్టాక్లు పెట్టి స్టోరేజ్లు పెట్టి దానిలోకి పంపిస్తారు. ఇప్పుడు ఏది లేదండి, పెట్టి కూడా ఇబ్బంది అనేది. ఇప్పుడు 99% ఓట్లకు కానీ సంచులు దానిలోకి కానీ మన ఊరికి వస్తున్నారు, ఇస్తున్నారు. గత పోయిన ప్రభుత్వంలో దాదాపు కేసీఆర్ హయాంలో ఖాళీ ఓన్లీ సన్న ఓట్లే కొంటున్నాయి ఆయన. ఇప్పుడు ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ప్రతి మక్కలకు ప్రతి రైతుకి సార్ అంత అనుకూలంగా మంచిగా మంచి బెనిఫిట్ ఇచ్చింది. మంచిగా నియోజకవర్గం అంతా మక్కలే చేసారు. ఏమి అసలు కేసీఆర్ ప్రభుత్వంలో మక్కలు కొనలే ఆయన. మక్కలు కొనగా కొంతమంది
రోళ్ళ విని వదిలిపెట్టి పోయినరు కొంతమంది. మా కోంటోళ్ళు ఇప్పుడు వ్యాపారస్తులు 1500, 1400 ఎన్నో వాళ్ళకి కొనిపోయినరు. కానీ ఈసారి మాత్రం మంచిగా రేవంత్ సార్ మాత్రం మంచిగా మక్కలకు మాత్రం ప్రతి రైతుకు బెనిఫిట్ మంచిగా. రైతులు కూడా ప్రతి ఒక్కరు ఏమంటారని చెప్పంటే, అరే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచిగా మాకు మక్కలు మంచిగా అమ్ముడు పోయిన ఒకరికి దాదాపు 600-700 క్వింటాలు పండించారు. మన 620 క్వింటాలు చెప్పండి ఒకరొకరు 10-14 లక్షలు వచ్చినాయి 10 ఎకరాల లోపల చిలకలకు. అంత సంపాదన మక్కలైనా మంచిగా వచ్చింది సార్, మంచిగా పండించారు ఈసారి. రైతు కూడా మంచిగా పంట పండించుకొని మంచిగా అభివృద్ధి బాటలో వెళ్తున్నాడు అనుకోవచ్చా? రైతు మంచిగా పని అభివృద్ధి బాటలో ఉండరు. గతంలో చూసుకుంటే అసలు పంటలు వండాలంటేనే ఒక ఇబ్బంది. ఒరేసే ఊరి అన్నాడు కేసీఆర్. ఇప్పుడు ఒరేసినా ఒరి ఉన్నది ఇప్పుడు మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మక్కలు వేస్తే మక్కలు అసలు ఆయన కొనలేదు అసలు. మక్కలు కూడా మంచిగా 2400 రూపాయలు క్వింటల్ ఇప్పుడు మక్కలకు. మొత్తం ఇంత గింజలు లేకుండా మొత్తం గవర్నమెంట్ కొని పడేసింది మొత్తం మక్కలు. ఎన్ని డబ్బులైనా సరే రైతు అనేది మాత్రం బాధపడకుండా ఉండాలని చెప్పని ఒకటి రేవంత్ రెడ్డి ఆలోచన. ఆయన మంచిగా రైతు మేలుగా ఉంటే నేను మేలుగా ఉంటా, నేను మేలుగా ఉంటే ఊర్లో ప్రజలు మేలుగా ఉంటారు, ప్రతి ఒక్కరు అందరూ మంచిగా సానుకూలంగా ఉండాలని చెప్పని ఆయన కోరికతోని మొత్తం మంచిగా మక్కలు అయితే మంచిగా కొన్నాడు. సర్పంచ్ గారు గెలిచిన తర్వాత ఎట్లా ఉంది మీ ఊళ్ళో పరిస్థితి? ఎలాంటి పనులు జరిగినాయి ఏంటి? మా ఊర్లో మంచిగా ఉంది సార్. ఇప్పుడైతే ఫస్ట్ మా సర్పంచ్ గారు గెలిచిన ఆయన సర్పంచ్, నేను డిప్యూటీ సర్పంచ్ రాములు నా పేరు. మా గుడిపల్లి గ్రామం కాడికైతే ఇప్పటికాడికైతే పోయినా సరే అప్పుడు ప్రభుత్వం 2-3 ఏళ్ల నుంచి సర్పంచ్ లేకున్నా అప్పుడు సిగిడి మీడియం చూసుకుని మా సర్పంచ్ గెలిచిన తర్వాత మంచిగా పనులు చిన్న చిన్న లైట్లు గానీ, తర్వాత ఈ వాటర్ ప్రాబ్లం గానీ, మాకు ఇందిరామ్మ ఇండ్లు కూడా మంచిగా 30-32 ఇళ్ళు వచ్చినాయి. మంచిగా ఇందిరామ్మ ఇండ్లలో కూడా అనుకూలంగానే పడి ఒక 2-3 ఇళ్ళు కొంచెం వెళ్తిర్లు అని చెప్పని ఆ వెళ్తిర్లు పడాయి. అవి కూడా కొంచెం శాంక్షన్ చేసి బిల్లు చేపిస్తారు. అవి కూడా చెప్తూనే ఉన్నాం, ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. మళ్ళా మాకు ఇండ్లు ఇచ్చిందని చెప్పని ఒకటి మచ్చ రాకూడదు అని చెప్పని కూడా చెప్తూనే ఉన్నాం. మళ్ళా మనకు ఇచ్చిన తర్వాత మళ్ళా నాకు వెళ్ళని చెప్పని ఆ ఇంటి బాధపడకూడదు, బాధపడకుండా దాన్ని కూడా బిల్లు చేసి చేయాలని చెప్పని చెప్తూనే ఉన్నాం. మంచి మా సర్పంచ్ గెలిచిన తర్వాత అయితే మాకైతే అనుకూలంగానే మంచిగా ఊర్లో కూడా ఇంతకు ముందు ఎప్పుడు వేరే వాళ్ళు గెలిస్తే ఎప్పుడు పంచాయలు అవి ఉంటుండే. మేము గెలిచిన తర్వాత పంచాయలు ఫస్ట్ 2-3 పంచాయలు వచ్చినాయి. ఇప్పుడైతే మంచిగా అనుకూలంగా ఉంది ఊరు. ఇప్పుడు మాతోనికి ఎవరు వచ్చేది లేదు, చేసేది లేదు. మంచిగా ముద్దుగా మంచిగా ఉంది. మంచిగా అంత పరిపాలన మంచిగా ఉంది. మా సార్ మంచిగా ఉంది. గ్రామంలోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఎట్లా మీకు స్పందిస్తా ఉన్నారు? ఇప్పుడు కొన్ని విషయాలు కొన్ని ఊర్లలో ఎట్లా ఉంటాయంటే వర్గాల టైప్ ఉంటది, ఇదో వర్గం ఇదో వర్గం అని. మరి మీ ఊరు విషయానికి వస్తుంటే ఈడు మనోడు ఈడు అవుట్ బయటోడు అన్నట్టు ఏమన్నా? మా దగ్గరికి మేమేం అనుకో. ఇంకోటి వాళ్ళు కొంతమంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాక కొంతమందికి పింఛన్లు కూడా చేయలే వాళ్ళు. ఇప్పుడు పింఛన్లు కూడా మేము ప్రతి ఒక్కరు అవతల పార్టీ అనుకుంటాం. మన అందరూ మన ఊర్ల ప్రజలు వాళ్ళు ఇలా చెప్పని తిడ లేకుండానే మొత్తం పింఛన్లు అయినా చేస్తూనే ఉన్నాం, రేషన్ కార్డులు ఇప్పిస్తూనే ఉన్నాం. మేము వాళ్ళు ఇంతకు ముందు పోయిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఏమని చెప్పంటే వీడు మనోడు కాదని చెప్పంటే ఒక ఫైల్ తీసి అక్కడ పక్కేస్తుంది పింఛన్ గానీ, తర్వాత ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ ఏది గానీ ఉన్నా గానీ అది టీఆర్ఎస్ ప్రభుత్వం మనిషి అయితేనే ఇస్తుండే. కానీ ఇప్పుడు మేము అట్లా ఏం చేస్తలేము. మన గ్రామంలో కూడా ఉన్న వాళ్ళకి మా ఊర్లకు మొత్తం మాత్రం మేము వర్గం అయితే పడతలేము, ప్రతి ఒక్కరు చూస్తున్నాం. ఇప్పుడు చేసినోడు చేయనోడు ఆయన ప్రమాణ స్వీకారం మనం ఎట్లా చేస్తున్నామో అదే విధంగా చేస్తున్నాం ఈ రోజు. ఇప్పటికీ మనం అదే రీతిగా నువ్వు నాకు వేసినవా వేయలేదా అనకుండా అందరూ సమానమే, అందరు చేస్తేనే మనం ఈ పదవి. ఇప్పుడు ఇంతకు ముందు పింఛన్లు కూడా అదొకటి కాంప్లెక్స్ ఏం చేసినాం, మనం రాజకీయంలో పైలు సంపాదనకి రాలేదు, ప్రజాసేవ ఎన్నికనే వచ్చినాం. నాకు నా కొడుకు వ్యవసాయం బండ్లు వాళ్ళకి అప్పచెప్పిన ఊరికి సేవ చేయాలనే ఈ 5 ఏళ్ళు మనం పరిపాలించినాం. ఆ ప్రజలు నాకు అది ఇచ్చిండ్రు కాబట్టి ఊరికి సేవ చేసుకుంటామని చెప్తున్నాం. గత కొంతకాలంగా తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఇండ్లు వస్తే ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు సొంత కార్యకర్తలకు ఎత్తుకునేది ఇండ్లు. ఇప్పుడు కొన్ని విలేజ్లల్లా వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళని ఇచ్చారు. ఇక్కడ అట్లా ఎలాంటి పక్షపాతం లేకుండా అందరు సమన్వయంగా ఇల్లు ఇచ్చినాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చినాం. కొన్ని విలేజ్లలో ఏం చేస్తుంటే నాయంబడి తిరిగి నాకు ఓట్లు వేసి నాయంబడి తిరిగి కార్యకర్తకే ఇచ్చారు ఇండ్లు. మా దగ్గర అట్లా వేయలేదు, అందరు సమానంగా ఇచ్చారు ఇండ్లు. ఎందుకంటే ఊర్లో భాగంగా ఊరు ఓటర్స్ అందరూ మనోళ్ళే, వాళ్ళు వేస్తేనే మనం గెలిచినాం కదా అన్న అదే దాని మీద అందరికి సమానంగా ఇండ్లు మొత్తం అందరికి ఏ పక్షపాతం లేకుండా అందరికి అర్హులైన అందరికి పింఛను అట్లా వేయాలనుకున్నాం. ప్రతి ఒక్కటి
జనానికి మేలు చేయాలంతే, ఓకే జనం కోసం. ఓకే మా గుడిపల్లి గ్రామంలో రాయరెడ్డి సార్కు మచ్చ రాకూడదని అంతే. ఇప్పుడు మా ఎమ్మెల్సీ గారు గాని ఎమ్మెల్యే గారు గాని ఏది ఉండి పార్టీ వర్గం అని పెట్టకుండా పద్ధతిగా మనం పని చేసుకుంటూ పోతే ముందు అవకాశం ఇస్తారు పెద్దలు. ఇవాళ నాకు ఇయ్యలేదని మాత్రం పక్కకు పెడితే బాలేదని రాజేష్ రెడ్డి గారు చెప్పారు, ఎమ్మెల్సీ గారు చెప్పారు. ఈ విధానం ఎందుకంటే రేపు ముందటి భవిష్యత్తు అంటే మోకాల చూపు చూసుకుంటే కాదు, ముందల చూపు చూసుకుని నడవండి బాట అని చెప్పారు. అదే విధంగా మేము ఏది వచ్చినా ఇప్పుడు 70 ఏళ్ళలో గుడక పింఛన్ ఇవ్వలేము మేము, అట్లా కాదు, అర్హుడైనోనికి ప్రతి ఒక్కరికి గుడక ఇవ్వాలనేది మా ఉద్దేశం ఉంది. ఇస్తాం, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తాం. ఇస్తారు. నీవు అక్కడ వేసినావు ఇక్కడ వేసినావు అని మాత్రం మేము అనం. ఎందుకంటే అందరికి సూపర్. నన్ను నమ్ముకున్నారు వాళ్ళు, నమ్ముకొని ఇలా వేసిన దాన్ని మనం ద్రోహం చేస్తే కాదు. ఓటం అనేది ప్రతి ఒక్కడు నిలబడ్డోడు అందరికి గెలిచాలంటే గెలవలేరు. ఎవడు గెలిచినా ఎంతమంది వేసినా ఒక్కడే గెలుస్తాడు. ఆ ఒక్కనికి వాళ్ళు 100 చూపినప్పుడు వాళ్ళు ఎంబడి మనం పోతే మనకు కూడా రేపు విలువ అయితే మనకు కూడా విలువ ఉంటది. కనిపెట్టుకొని పోయింది అనేది విలువ ఉంటది కాబట్టి మనం ఈ సందర్భంగా ఇట్లా చేస్తాం. ఓకే, ఎమ్మెల్యే గారి వ్యక్తిగత జీవితంలో ఆయన విషయంలో మీకు నచ్చే మంచి ఒక ఏదైనా ఉందా? అంటే ఒక వ్యక్తిగతంగా ఒక పర్సన్ చూస్తున్నాం అంటే అరే మేము పోయినంబడే మమ్మల్ని నోటితో పలకరించి పక్కన కూర్చోబెట్టి మాట్లాడతారా అని చాలా మంది చెప్పినారు. ఆయనలో మీకు నచ్చిన మంచి విషయం ఏంటి? మాకు రాజేష్ సార్తో నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే పోగానే మంచిగా ఎట్లా ఎంత వయసున్నోడు పోయినా పిల్లోడు పోయినా ఎవరు పోయినా మంచిగా గౌరవిస్తాడు, మంచిగా మాట్లాడతాడు, మా దగ్గర మర్యాదగా మాట్లాడతాడు, మంచితనంగా ఉంటాడు, మంచి హెల్తీగా ఉంటాడు, ముద్దుగా. పోయిన ఎమ్మెల్యే మారి ఉన్నాడు, పోతే ఎవరన్నా పోతే పక్కన ఉండాలి అని అట్లా తీసి పక్కేటి మళ్ళీ పక్క పోతున్నాయి ఆయన. అట్లా లేదు ఇప్పుడు మా సార్ దగ్గర. మంచిగా ఎవరు ఎట్లా పోయినా మాట్లాడతాడు అన్నమాట, మంచిగా మాట్లాడతాడు. ఏదన్నా మనం ఏమైనా సమస్య చెప్పినాం అనుకో చేస్తలే అంటాడు. మళ్ళా మనం వెళ్ళినప్పుడు మళ్ళీ ఏమైనా అయింది అంటే అయితే అయిపోయింది సార్ అని చెప్తాం. కాకపోతే కలిసి మళ్ళీ ఫోన్ చేస్తాడు, చేపిస్తాడు ఏదైనా ఒకటి పని ఉంటే. సార్ అయితే మంచిగా చూసుకుంటాడు అయితే మనకైతే హెల్తీఫుల్ గా ఉంటాడు సార్ అయితే మాతో మన గ్రామానికి. ఓకే, ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సార్ గురించి చాలా ఉండే చెప్పాలంటే. సార్ చిన్న స్థాయి నుంచి కాబట్టి మన జిల్లా ముఖ్యమంత్రి మాకు చాలా గర్వంగా ఉంది సార్. ఎందుకంటే మన జిల్లాలో ఫస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పాను. సారు మాటల ద్వారా మంచిగా స్పందనతో మంచిగా వచ్చింది ఆయన. ఇంకోటి ఆయన చిన్న స్థాయి నుంచి ఎదుర్కొంటే కష్టపడకుండా పై స్థాయికి పోయిందంటే కేసీఆర్ సారే లేకుంటే కేసీఆర్ ఓడకపో. మన ముఖ్యమంత్రి ఓడగొట్టిందంటే ఆయన ధైర్యంతోనే ఓడగొట్టిన ఆయన. అదొకటి సారు బాగా గట్టి ఉంటుంది. మీరు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి పరిపాలన ఏంటంటే ఫస్ట్ కింద ఏది ఫస్ట్ చేసింది జెడ్పీటీసీ నుండి ఎంపీపీ స్టేజ్ పై పోయి డైరెక్ట్ ఎమ్మెల్యేతో నుండి చిన్న మాట కాదు. ఒకటేసారి సీఎం ప్రోగ్రామ్ అంటే ఎంత సీనియర్లు ఉన్నా ఎంతో మంది ఉన్నారు సీనియర్ పార్టీలో మరి ఉండి కూడక ఈయనకి ఇచ్చిందంటే ఈయనకు ఆ టాకింగ్ పవర్ ఉంది కాబట్టి కష్టపడ్డాడు. నెత్తినేసుకొని మోసినట్టు ఎవరు తిట్టినా కేసులు పెట్టినా తీసుకపోయి బిడ్డ పెళ్లి చూడకుండా ఉడక తీసుకపోయి స్టేషన్ లో పెట్టిండు. అంత కష్టపడ్డానికే ఇవాళ ఈ ఫలితం దక్కింది. అంటే ప్రజలు ఏమంటారు, ముందు చేసుకుంటూ పోతుంటే ఆ ఫలితం దక్కుతుంది అంటారు. కొందరు ఏంది డైరెక్ట్ పొజిషన్ కావాలంటే కాదు, ఆయన కింది స్థాయి నుండి పోకుండా అన్ని కేసులు తాకట్లు తంటాలు అన్ని పడుకుంటూ పోయి బిడ్డ పెళ్లి కూడా చూడకుండా ఇవాళ సీట్ ఎక్కిందంటే కొందరు నా బిడ్డ పెళ్లి ఉందిరా నేను రానంటాడు. కానీ ఆయన అట్లా అంటే మీరు ఏ తిప్పలు పెట్టినా తిప్పల పడ్డాడు. ఇవాళ సీట్ ఎక్కిందంటే చిన్న మాట కాదు అది. మన తెలంగాణ బిడ్డ అంటే మన పులి బిడ్డ లాగానే, పులి గారణ కొడితే ఎట్లా ఉంటుందో నల్లమల పులి బిడ్డ అంటే అంత బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఇవాళ ఆ స్థాయిలో ఉండడు. కనుమలు తట్టుకోలేరు ఆయన వీళ్ళు, కానీ తట్టుకున్నాడు. ఇంకా ఒకసారి ఖచ్చితంగా చేస్తాడు, నిరూపిస్తాడు, పనులన్నీ ఇస్తాడు, అనుకున్నవన్నీ సాధిస్తాడు. కాకపోతే ఒక్కదానిలో ఏమైందంటే ఒకటి రైతు బంధు వర్తలేదని తనలాడుతున్నారు కానీ ఆయన 60,000 కోట్లు వడ్డీ కట్టాలి నెలకు.
మిగతా జీతాలు ఇవ్వాలి. ఇవన్నీ పనులు ఎట్లున్నాయంటే ఆయన నెత్తిన గంప పెట్టుకొని మోసిన కష్టాలు ఉన్నాయి. ఆ చేసేటోనికి ఇంటోనికి తెలుస్తుంది ఆ కష్టం. ఇప్పుడు ఈడ కూర్చొని ఏం చెప్తారంటే వాడు అది చేయలే ఈడ ఇది చేయాలి అంటే వాళ్ళ ప్రభుత్వంలో కూడా ఏం చేసింది ఏం లేదు. ఒకటి చేస్తే 4 చెప్తే ఒకటి చేసింటాడు. కానీ మన ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు, డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే కానీ మనోళ్ళు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు, రుణమాఫీ చేసిండ్రు, ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇచ్చిండు, గృహజ్యోతి కింద కరెంటు బిల్లు ఫ్రీగా ఇచ్చిండు, గ్యాస్ సిలిండర్ 50% అని అవి ఇచ్చిండు. ఇవన్నీ ఇచ్చుకుంటా ఏది మన బస్సు ఫ్రీ గుడక ఇచ్చిందంటే రోజుకు 4 కోట్లు అంటే ఇవాళ అదే 4 కోట్లు మనం బస్సు ఫ్రీ పెట్టకపోతే ఇవాళ బ్రహ్మాండమైన రైతు బంధు ఇస్తుంటే. కానీ ఓ దాంట్లో ఫెయిల్ కావచ్చు, కానీ ఓ దాంట్లో మేము అనుకున్న దాంట్లో ఇన్ని ఇచ్చినాం. ఏదంటే రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, గృహజ్యోతి కింద కరెంటు బిల్లుది, ఏది సిలిండర్లు అవి ఇవి చెప్పిన అన్ని చేసుకుంటూ పోతున్నాం. అదొక్క దానిలో కూడా వేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే బడ్జెట్ తట్టుకోలేక ఎకరాకోసారి వేస్తున్నాడు. అది దాన్ని అంటే ఇంటి కుటుంబాన్ని పోషించటానికి తెలుస్తుంటది వ్యవహారం. ఒక్క 4 పిల్లలు ఉంటే 4 పిల్లలకు సమాధానం చెప్పుకోలేము. ఇవాళ తెలంగాణ మొత్తానికి ఆయన సమాధానం చెప్పాలా చెప్పుకుంటూ వచ్చి బారన చేసి చారన గుడక మిగిలియకుండా 20 పైసలు మిగిలింది ఈ రైతు బంధు కాడ ఒక తాన గాని మిగతా అనుకున్నాయన్ని మొత్తం చేసిందని ఈ సభముఖ తెలియజేస్తున్నా. ఫైనల్ గా నిన్ను ఎన్నుకున్నటువంటి నీ గ్రామ ప్రజలకి ఏం చెప్తారు? నేను చెప్పేది ఒకటే, నేనున్నంత వరకు మంచి స్థాయిలో ఊరికి అభివృద్ధి చేయాలనే ముందరకు వచ్చినాం. రాజేష్ రెడ్డి ఎంబడి దామోదర సార్ ఎంబడి పడ్డాం. ఖచ్చితంగా ఆయన మనం అడిగినవి ఇస్తాడు, చేపిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. రైట్. ఇది ఈ రోజు గుడిపల్లి గ్రామంలో జరిగినటువంటి మన ఊరు మన సర్పంచ్ ప్రోగ్రామ్ లో అన్నగారితో మాట్లాడడం జరిగింది. చాలా చక్కగా చెప్తా ఉన్నారు. ఏ విషయమైనా సరే గ్రామంలో మన తన అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి నేను సేవ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు అదే చేస్తూ ఉన్నాను. వచ్చే కాలంలో కూడా నెక్స్ట్ కూడా అదే చేస్తాను. ఒకరికి ఇవ్వడం ఒకరికి ఇవ్వకపోవడం ఇట్లా వ్యక్తిగతంగా ఎలాంటివి పర్సనల్ గా తీసుకోకుండా వాళ్ళు ఈ రోజు నాకు ఓటేసారు కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను, నేను ఈ పదవిలో ఉన్నంతకాలం వాళ్ళకి సర్వీస్ చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజంగా మంచి విషయం. ఎందుకంటే చాలా చోట్లల్లో ఎట్లా ఉంటదంటే నేను నాకు ఓటేయలేదు వీడు ఓటేసిండు, నా గ్రామంలో నా గల్లీ చూసుకోవాలి, ఇంకో గల్లీ అది ఎక్కడ పోతే ఏముంది అన్నట్టుగా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఊర్లో మాత్రం అది లేదు, రాదు కూడా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజంగాన మీ ఆలోచనే గ్రేటు. మీరు ఇలాగే ముందుకు సాగాలి, మీ రాజకీయ జీవితం కూడా ఇలాగే ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్స్ అన్న.